ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన దీక్షలను పలు చోట్ల పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ దీక్షలకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ దీక్షలపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఇవాళ ఏదైతే డిఎస్సీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి, డిఎస్సీలో జరిగిన స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అలానే యువజన విభాగం ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలను ఒక పథకం ప్రకారం లోకేష్ ఆదేశాలతోనే దాడులు చేస్తూ ఉన్నారు. దీక్ష శిబిరాలపైన దాడులు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే పూర్తిగా పోలీసులే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మాచర్లలో అయితే మాచర్లలో రాత్రి దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటే పోలీసులే వచ్చి వాటిని తొలగించడం జరిగింది. దీంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సొంత స్థలంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక గురజాల నియోజకవర్గంలో అయితే దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటే పోలీసులే ఎవరైతే ఆ దీక్షా శిబిరానికి టెంట్లు సప్లై చేస్తారో వాళ్ళని బెదిరించి తిరిగి పంపించి వేయడం జరిగింది. పొందూరు నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంటే పోలీసులు వచ్చి ఆ టెంటును పీకేయడం జరిగింది. వెంటనే అంబటి మురళి పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీక్ష కొనసాగుతుందని ఆ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఇక వేమూరులో కూడా అదే పరిస్థితి, పూర్తిగా దీక్షా శిబిరాన్ని తొలగించడం జరిగింది. రేపల్లిలో అయితే మరీ దారుణం. దీక్ష అంటే తహసీల్దార్ కార్యాలయం దగ్గర దీక్ష కొనసాగుతుంటే పోలీసులు ఒక్కసారిగా దీక్ష ఎవరైతే దీక్ష చేస్తున్నారో వాళ్ళని పూర్తిగా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎవరైతే సమన్వయకర్త ఉన్నారో పీటా మోహన్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడంతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక విజయవాడలో పరిస్థితి చూస్తే దీక్షా శిబిరం పైన తెలుగుదేశం గోండాలు దాడి చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ఆదేశాలతోనే దీక్షా శిబిరాలపై తెలుగుదేశం గోండాలతో పాటు పోలీసులు కూడా ఒక పథకం ప్రకారం దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ దీక్షలు జరుగుతాయో ప్రజలకు ఏదైతే డిఎస్సీలో జరిగిన కుంభకోణాలు ప్రజలకు తెలిసిపోతాయో అన్న భయంతోనే ఈ అరాచకానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సీలో జరిగిన అక్రమాలను చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. నిజంగా లోకేష్ కి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి అక్రమాలు జరగలేదని ఆయన కూడా వివరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే డిఎస్సీ స్కామ్ లో పూర్తిగా కూటమి ప్రభుత్వం ఇరుక్కుపోయింది. నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని ప్రజలంతా ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఒక పథకం ప్రకారమే దీక్షా శిబిరాలపై దాడులు చేసి అరాచకం సృష్టిస్తున్నారు. మరొక వైపు పోలీసులే దగ్గరుండి దీక్షా శిబిరాలని తొలగిస్తున్నారు. దీక్షా శిబిరాల దగ్గర ఏదైతే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారో వాటన్నింటినీ ఎత్తుకుపోతున్నారు. పూర్తిగా లోకేష్ ఆదేశాలతోనే ఈ అరాచకం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు.